గత 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ మంజూరైంది. దీంతో ఫోన్లో పరామర్శించిన కేసీఆర్ భావోద్వేగానికి గురైన కవిత. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో దాదాపు గత 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నారు. ఇక ఈ కేసులో తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరగగా సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై బయటకు వచ్చిన కవితను తండ్రి కేసీఆర్ ఫోన్లో పలకరించారు. బిడ్డ ఎట్లున్నావు, పానం మంచిగున్నదా అంటూ కవితను కేసీఆర్ క్షేమ సమాచారం అడిగారు. మంగళవారం రాత్రి తిహార్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కారులో కూర్చోగానే కవిత తన తండ్రి కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. నాన్న అని పిలుస్తూ కవిత తన తండ్రి గొంతు విని భావోద్వేగానికి గురయ్యారు. కాసేపటి దాకా కవిత నోటి వెంట మాటలు రాలేదని, తండ్రి గొంతు వినగానే ఒక్కసారిగా కవిత కన్నీటి పర్యంతమయ్యారనే సమాచారం. ఈ సందర్భంగా ఫోన్లో కుమార్తెతో మాట్లాడిన కేసీఆర్ కుమార్తెను ఓదార్చి బిడ్డ ఎట్లున్నావు, పానం మంచిగున్నదా అంటూ కుశల ప్రశ్నలు అడిగారు. అంతేకాదు బాధపడకు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటూ కేసీఆర్ కవితకు జాగ్రత్తలు చెప్పారు. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.